మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. సార్ మీ పేరు? నేను కృష్ణమూర్తి అండి, భాజపా జిల్లా వైస్ ప్రెసిడెంట్. సరే, అంటే కొద్ది రోజులుగా చూసుకున్నట్టయితే మన దగ్గర కూడా హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరిగేటువంటి మారణకాండ ఘోరమైంది. దీని అంతటిని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఇదంతా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న హిందువులపై జరుగుతున్న కుట్ర అండి. ఇది అందరూ మోదీని చూసి భయపడి విదేశాలలో అందరూ కూడా ఒక్కటే ఏకమై ఆయనను ఎలాగైనా గద్దె దింపాలని, హిందూ జాతిని నాశనం చేయడం కోసం కంకణం కట్టుకొని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే హిందువులు ఉన్నారో అందరి పైన దాడులు జరుగుతున్నాయి. అలాగే మీరు చూస్తున్నారు, కెనడాలో కానీ లండన్లో కానీ అన్ని చోట్ల హిందువుల మీద దాడి జరుగుతుంది. పాకిస్తాన్లో, బంగ్లాదేశ్ అయితే మరీ ఘోరం. మైనర్ పిల్లల్ని తీసుకెళ్లిపోయి బలవంతంగా పెళ్లిళ్ళు చేసుకోవడం, చంపేయడం, మానభంగాలు చేయడం దారుణంగా జరుగుతున్నాయి. అదే పరిస్థితి కూడా రేపటి రోజు ఇలాగే హిందువులందరూ కళ్ళు మూసుకొని కూర్చుంటే, మాకేం జరగట్లేదు కదా, ఇక్కడ మేము బాగానే ఉన్నాం అనుకుంటే, రేపటి రోజు ఖచ్చితంగా ఇక్కడ హిందువులు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ హిందువులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటున్నారు కదా, మరి హిందువుల మీద దాడి జరగకుండా ఉండాలంటే మీరు ఎటువంటి రకమైన సవాలు విసురుదాం అనుకుంటున్నారు? హిందువులందరూ మేల్కొనాలి. ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూలంకషంగా ఆలోచించి అందరం కూడా హిందువులను ప్రతిఘటిస్తే వీళ్ళందరూ హిందూ ద్రోహులందరూ ఎక్కడ ఉంటారో వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది. ఖచ్చితంగా హిందువులందరూ మేల్కొనాలని కోరుతున్నాం. అమ్మ మీ పేరు? అందరికీ నమస్కారం. నా పేరు మేకల కీర్తి హర్ష కిరణ్. మరి మేము సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఇక్కడ సంఘీభావం తెలపడానికి వచ్చినాము. ఈరోజు మరి ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి చూసుకున్నట్టయితే సెక్యులరిజం ముసుగులో హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి. మరి సెక్యులరిజం అన్నది హిందువులకి వరమా శాపమా అది ఎక్కడ అర్థం కావట్లేదు. హిందువులకేమో శాపంగా మారింది, అన్య మతస్థులకేమో అది వరంగా మారింది. ఎందుకంటే మన హిందువులము ఎట్లా అంటే సర్వేజన సుఖినో భవంతు అన్న దాని ప్రకారము మనము ఎప్పుడు కానీ అందరితో కలిసి ఉంటాము, ఒక వసుదైక కుటుంబం లాగా కలిసి ఉంటాము. ఎవరి మతాన్ని మనం కించపరచడం కానీ, ఎవరిపైన మనము విద్వేషాలు రెచ్చగొట్టడం కానీ, మనం దూషించడం కానీ, మనము వారిపైన దాడి చేయడం కానీ మనం జరగము. కానీ మన మంచితనాన్ని అలసుగా తీసుకొని అన్యమతస్థులు చాలా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు మన హిందువుల పైన. మన దేశంలో కూడా మోదీ గారు రాకన్నా ముందు చాలా జరిగినాయి, కానీ ఎప్పుడైతే మోదీ గారు మనకి ఇక్కడ ప్రధాని అయినరో అప్పటి నుంచి చాలా మటుకు తగ్గిపోయినాయి. మరి చుట్టుపక్కల దేశాలలో చూసుకున్నట్టయితే సెక్యులరిజం, బంగ్లాదేశ్ కూడా సెక్యులరిస్ట్ కంట్రీ ఉండే. ఇప్పుడు చూసినాము అక్కడ హిందువుల పరిస్థితి ఎట్లా అయిపోయిందో. పాకిస్తాన్లో అయితే చెప్పని అవసరం లేదు, అసలు హిందువులని టార్గెట్ గా చేసుకుంటున్నారు. ఏంటంటే మన మంచితనమే మన చేతగానితనంగా మారిపోయింది. మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీన్ని మన హిందువులు చుట్టుపక్కల దేశాల్లో జరుగుతున్న దాన్ని గమనించి ఇప్పటికైనా ఇక్కడ కూడా ఒక ఐకమత్యంతో నిలబడాలి. మళ్ళీ మనము కూడా బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాడులను ఖండిస్తూ నిరసన తెలుపుతున్నాము. మరి ఐక్యరాజ్య సమితి అవన్నీ కూడా వీటిపై దృష్టి సారించి సరైన నిర్ణయం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. సార్ చెప్పండి, బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి మారణకాండకి మీరు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి మీ నిరసన అక్కడి దాకా వినిపిస్తుందా? మీ నమ్మకం ఏ విధంగా ఉంది? తప్పకుండా వినిపిస్తుంది. ముందుగా బంగ్లాదేశ్ లో గత కొన్ని రోజులు జరుగుతున్న ఈ మారణకాండకి మేము సంఘీభావం తెలుపుతూ ఆ హిందువులకు మేము అండగా ఉన్నా అనే ఉద్దేశంతో ఇవాళ మేము ఈ సభ ఏర్పడడం చేయడం జరిగింది. మీరు అడిగిన ప్రశ్నకు ఇక్కడ నుంచి వాళ్ళకి ఆ సంఘీభావం చేరుతుందా, వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారని మీరు అడుగుతున్నారు. ఖచ్చితంగా 100కి 100% ఇక్కడ నుంచి ఈ సంఘీభావం వాళ్ళకి చేరుతుంది. మన కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని బంగ్లాదేశ్ జైల్లో ఎవరైతే మన చిన్మయ కృష్ణదాస్ మాంక్ ఉన్నారో, ఆ సన్యాసి ఉన్నారో, వారిని బంగ్లాదేశ్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఈ సభాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మన సెక్యులర్ హిందువులు ఏదో మన ఇస్లాం, అదేవిధంగా ఈ లౌకిక ఏదైతే పాశ్చాత్య దేశాలపై దాడులు జరిగినప్పుడు సెక్యులర్ హిందువులు ఏదో చించుకుంటారు, లౌకికవాదులు అయితే ఇక సోషల్ మీడియాలో వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు రాసుకుంటారు. అదే మన హిందువులపై దాడులు జరిగినప్పుడు ఎవరు స్పందించడం లేదు. ఇది చాలా బాధాకరంగా ఉంది. ఇప్పటికైనా హిందువులందరూ కూడా ఈ బంగ్లాదేశ్ హిందూ సంఘాలపై ప్రతిఘటించి వాళ్ళకి అండగా నిలవాలని ఈ సభాముఖంగా మేము కోరుకుంటున్నాము. మీరు హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశం కొద్దీ మీరు ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఇటువంటి కార్యక్రమాలకి కనీసం హాజరు కాని కూడా హిందువులు ఎంతో మంది ఉంటారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? వాళ్ళకి మన యొక్క హిందుత్వము కలిసికట్టుగా భారతదేశం ఒక హిందూ ధర్మాన్ని పాటిస్తుంది. ఈ యొక్క బంగ్లాదేశ్ లో ఈ యొక్క మారణ కాండాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఈ యొక్క
మన యొక్క ప్రభుత్వము కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాము. ఈ యొక్క మా నిరసనలు బంగ్లాదేశ్ కు చేరుతాయి కంపల్సరీ. వాళ్ళ యొక్క అణచివేతలు ఇవన్నీ కరెక్ట్ కాదని మేము తెలియజేస్తున్నాం.